ప్రియమైన వాళ్ళరా బాగున్నారా? మరి ఒక వచనం ధ్యానించుకుని ఆదికాండం 4:13 అందుకు కయ్యోను నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. ఆదికాండం 4:13 కయ్యోను ప్రతిస్పందన. కయ్యోను తన దోష శిక్ష యొక్క తీవ్రతను గుర్తించాడు, కానీ తన సహోదరుడు నీతిమంతుడైన హేబేలును చంపిన పాపమును కాదు. దేవుడు పాపులను పశ్చాత్తాపడమని పిలుస్తున్నాడు. ఆయన ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కరలేదు కదా. అయితే నేను పాపులను పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదు. కనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్యభావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకున్నాడని చెప్పాను. మత్తయి 9:12-13 వచనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.